రాయలసీమలో 2019లో వైసీపీ అడ్డా 52 గాను 49 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో గెలుచుకుంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. 2024లో కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరులో ప్రస్తుతం టీడీపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. రాయలసీమ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అనుకుంటారు. కంచుకోటకు బీటలు వారినట్లుగా ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ పాలిటిక్స్లో అత్యంత కీలకమైన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. కరీంనగర్లో బండి సంజయ్ 51,000 ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు 4వ రౌండ్ తర్వాత. ఆల్మోస్ట్ బండి సంజయ్ గెలుపుకి బాటలు సుగమైపోయినట్టుగా క్లియర్ కట్ కనిపిస్తుంది. కడియం కావ్య వరంగల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లాస్ట్ మినిట్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఆమె 3వ రౌండ్లో 34,000 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మహబూబాబాద్లో 2వ రౌండ్లో బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆయన ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 32,000 ఓట్లకు పైగా. భువనగిరిలో ఓడిపోతారు. ఆయన చామల కిరణ్ అంత పెద్ద ప్రభావం చూపించడం అనుకున్నారు. ఇక్కడ బోర నర్సింగౌడ్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తారనుకున్నారు. కానీ చామల కిరణ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 26,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఇక అన్నిటికంటే కీలకమైనది చేవెళ్లలో రంజిత్ రెడ్డి లాస్ట్ మినిట్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంపారు. కానీ ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి 16,000 ఓట్ల ఆధిక్యాన్ని 2వ రౌండ్ తర్వాత ప్రదర్శిస్తున్నారు. ఇక అన్నిటికంటే మల్కాజ్గిరి అతిపెద్ద నియోజకవర్గం. మల్కాజ్గిరి నియోజకవర్గం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో ఈటల్ రాజేందర్ భారీ ఆధిక్యం దిశలో అడుగులు వేస్తున్నారు. భారీ ఆధిక్యం దిశలో 4వ రౌండ్ పూర్తయ్యేసరికి ఈటల్ రాజేందర్కి 1,40,000 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంకా గెలుస్తున్నారు అనుకోవచ్చు. కాకపోతే నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం కాబట్టి మెజారిటీలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. చూస్తూ ఉంటే గెలుస్తున్న అభ్యర్థులు థంపింగ్ మెజారిటీల్లో తెలంగాణలో గెలుస్తున్నారు. కాంగ్రెస్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా. భారతీయ జనతా పార్టీ మరోవైపున మహబూబ్ నగర్లో కూడా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న తీరు కనిపిస్తుంది. రాయలసీమలో ఇందాక చెప్పినట్లుగా షిఫ్ట్ కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం వైపు ఓటర్లు షిఫ్ట్ అయినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. 3వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి నారా లోకేష్ మంగళగిరిలో 11,700 మెజారిటీలో ఉన్నారు. గుడ్ మెజారిటీ. 11,000. రాష్ట్రం అంతా కూడా టీడీపీ ట్రెండ్ కంటిన్యూ అవుతున్న టైంలో చట్టసభలోకి అధికారిక ఓటమి నుంచి మళ్ళీ ముందుకు వస్తున్న పరిస్థితి. 11,700 లోకేష్ ప్రస్తుత మెజారిటీ. 3వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మొత్తం గుంటూరు, విజయవాడ అంటే క్యాపిటల్ ఏరియా మొత్తం దాదాపుగా ఎన్డీఏ స్వీప్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఓవరాల్గా కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాయలసీమలో వైముఖ్యం చాలా ఎక్కువగా పెరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ లక్షణాలు ఇవన్నీ బాగా తెలిసిన ప్రాంతం అది. అది వరకు డామినేషన్లో ఇటువైపు వచ్చింది. ఖచ్చితంగా రాయలసీమ వస్తే వైసీపీ రావడం అనేది అది బేస్గా తీసుకున్నారు అందరూ. ఉత్తరాంధ్రలో అట్లా ఇటు రెండు కూడా పోలేదు. ఇందాక రవిచంద్రారెడ్డి ఇప్పటికి కూడా ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చివరిలో అద్భుతం జరిగి ఇంకా పెరుగుతాయని